నమస్కారం. మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం కట్టేటటువంటి పన్నుల్లో 100% రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లి కేంద్రానికి ఒక్క రూపాయి కూడా వెళ్ళని పన్నుల గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటి పన్ను స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ. ఇది లిక్కర్ పైన మరియు నార్కోటిక్స్ పైన వేసేటటువంటి డ్యూటీ. మన తెలంగాణ రాష్ట్రంలో అమ్ముడయ్యేటటువంటి కొనుక్కునేటటువంటి లిక్కర్ ఏదైతే ఉందో ఆ మద్యం పైన వచ్చేటటువంటి ప్రతి రూపాయి పన్ను రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే చెందుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. నెంబర్ 2, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్. ఇది పెట్రోలు డీజిల్ పైన వేసేటటువంటి పన్ను. ఈ రాష్ట్రంలో పెట్రోలు డీజిల్ పైన వచ్చేటటువంటి పన్ను ప్రతి రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే చెందుతుంది. భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల కంటే కూడా పెట్రోలు డీజిల్ రేటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి వ్యాట్ ఎక్కువ కాబట్టి. నెంబర్ 3, స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్స్ ఫీజ్. ఇది మనం తెలంగాణ రాష్ట్రంలో భూముల అమ్మకాలు మరియు కొనుగోలు చేస్తున్నప్పుడు విధించేటటువంటి ట్యాక్స్. ఇది కూడా 100% రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే వెళ్తుంది. కేంద్రానికి ఇందులోంచి ఒక్క రూపాయి కూడా వెళ్ళదు. నెంబర్ 4, ట్యాక్సెస్ ఆన్ మోటార్ వెహికల్స్. తెలంగాణ రాష్ట్రంలోనే కొనుక్కొని తెలంగాణ రాష్ట్రంలోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నటువంటి వెహికల్స్ పైన వేసేటటువంటి లైఫ్ టైం ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ 100% రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే సంబంధించినటువంటిది. అందులోంచి కూడా ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళదు. నెంబర్ 5, ల్యాండ్ రెవెన్యూ. మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి పైన భూమి శిస్తు కడతాం కదా, ఆ డబ్బు కూడా ఈ రాష్ట్రానికి మాత్రమే చెందుతుంది. కేంద్రానికి ఒక్క రూపాయి కూడా వెళ్ళదు. నెంబర్ 6, ప్రొఫెషనల్ ట్యాక్స్. ఉద్యోగస్తులు, అడ్వకేట్స్, లేదంటే డాక్టర్స్, ఇట్లా వివిధ రకాలైనటువంటి ప్రొఫెషనల్స్ అంటే వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయం పైన కట్టేటటువంటి పన్ను ఏదైతే ఉంటుందో అది కూడా మొత్తంగా ఈ రాష్ట్రానికి మాత్రమే చెందుతుంది. కేంద్రానికి ఒక్క రూపాయి కూడా వెళ్ళదు. నెంబర్ 7, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. సినిమా పంచాయతీలు మనం చాలాసార్లు చూస్తాం. అంటే టికెట్ల రేట్లు పెంచటము, బెనిఫిట్ షోస్ వేయటము, ఇవన్నీ ఎందుకు చేస్తారు అని అంటే సినిమా వాళ్ళకు ఉండేటటువంటి వెసులుబాటుతో పాటుగా వీటి అమ్మకాల పైన, ఈ ట్రాన్సాక్షన్స్ పైన, ఈ బిజినెస్ పైన వచ్చేటటువంటి పన్ను ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి 100% చెందుతుంది. ఇందులోంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా వెళ్ళదు. అలాగే అమ్యూజ్మెంట్ పార్క్స్ అయినా లేదంటే ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినటువంటి గేమింగ్ షోస్ అయినా ఏవి పెట్టినా కూడా దానిపైన విధించేటటువంటి ట్యాక్స్ ని ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటారు. ఇది 100% స్టేట్ గవర్నమెంట్ కే వెళ్తుంది. నెంబర్ 9, ఇది మినరల్ రైట్ ట్యాక్స్. అంటే మినరల్స్ ఎక్కడైతే గనులు, భూముల్లో ఖనిజ సంపద ఉంటుందో ఆ ఖనిజ సంపద పైన, అంటే మనం ఇవాళ గుట్టలు, కొండలు ఇవన్నీ ఉంటాయి, వాటన్నింటినీ తొలిచి కంకర చేస్తుంటారు. లేదంటే దాంట్లో సిమెంట్ దాంట్లో కలిపేటటువంటి ఒక సన్న యాష్ పౌడర్